అందరికీ హ్యాపీ మండే. అసలు డేస్ కూడా తెలియట్లేదు ఏ రోజు అనేది. వర్క్లో బ్యాక్ టు బ్యాక్ ఉండేసరికి ఈరోజు సాటర్డేనా సండే అని చూస్తున్నాను ఈరోజు ఏంటనేది. బట్ ఎనీవేస్ కేఆర్ఆర్ బ్రైట్ స్కూల్కి వచ్చేసినటువంటి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, అలాగే ఈ యొక్క మీటింగ్ని ఆర్గనైజ్ చేసినటువంటి చైర్పర్సన్ డాక్టర్ సుధాకర్ గారికి, స్కూల్ మేనేజ్మెంట్కి, టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి. యాక్చువల్గా ఈ మీటింగ్కి నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, ఎందుకంటే డాక్టర్ సుధాకర్ గారి లైఫ్ జర్నీయే నేను చూశాను కాబట్టి. సో ఆయన గురించి మాట్లాడాలంటే ఈ మీటింగ్ సరిపోదు. సో హీ సచ్ ఎ గ్రేట్ పర్సన్, ఒక మంచి పర్సోనా ఉన్న వ్యక్తి. ఆయనకి నాకు కొన్ని కామన్ థింగ్స్ ఉన్నాయి. సో నాకు ఒక ఎన్జిఓ ఉండింది, స్టిల్ ఉంది. సోషల్ సర్వీస్ చేస్తూ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఇటు పాలిటిక్స్లో ఎమ్మెల్యే సీట్గా ట్రై చేస్తూ మరి నేను చేసిన సర్వీసే మరి నాకు సీట్ని తెప్పించింది. అలాగే నా సర్వీస్ని గుర్తించి ప్రజలు కూడా ఓటేసి గెలిపించారు. ఒక ఫిలాంథ్రఫిస్ట్ కానీ ఒక సోషల్ సర్వీస్ ఉన్న మైండ్ సెట్తో ఉన్న ప్రజలు ఇటు పాలిటిక్స్ కానీ లేకపోతే ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వస్తే ఎంత బాగుంటుందో మనందరూ ఆలోచించాలి. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ గారి మరి ఆయన లైఫ్ స్టోరీ చూస్తే గుంటూరు నుంచి మరి అక్కడ చదువుకొని నార్త్ అమెరికాకి ఒక 30 years బ్యాక్ వెళ్ళి మరి ఆయన సంపాదించిన దాంట్లో కాన్స్టిట్యుయెన్సీకి లేకపోతే పేద ప్రజలకి ఏదో చేయాలనే తపనతోటి మరి సుధాకర్ గారు వాళ్ళ మిస్సెస్ చాలా పెద్ద ఎత్తున సోషల్ సర్వీసెస్ చేస్తూ వచ్చారు. అది కోవిడ్ టైంలో కానివ్వండి, లేకపోతే తర్వాత కానివ్వండి, వాళ్ళు చేసిన సర్వీస్ నిజంగా దానికి ఏమి మనము ఒక వాల్యూ కట్టలేము. కానీ వాళ్ళు దాదాపు 50 కోట్ల పైగా తను అప్పు చేసి ఒక స్కూల్లో ఇన్వెస్ట్ చేసి మెంటల్లీ అలాగే ఫిజికల్లీ ఎంత టార్చర్ అనుభవించారో నేను పర్సనల్గా నేను చూశాను. తర్వాత ఆయనకున్న ప్యాషన్, ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా కూడా స్కూల్ని మరి దీన్ని ఒక డెవలప్ చేయాలి, అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మరి తను పడ్డ కన్సిస్టెంట్ శ్రమ కానివ్వండి, రెసిలియన్స్ కానివ్వండి, ఇవి ఆయన పర్సనల్గా అనుభవించారు కాబట్టి ఆయనకి తెలుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది. కానీ కొంతమంది తెలుసు ఆయన ఎందుకంత పెయిన్ తీసుకున్నారో, ఆయనకున్న ప్యాషన్ ఏంటి, కమిట్మెంట్ ఏంటి, ఆ జీల్ ఏంటి, డిజైర్ ఏంటి అనేది అది మరి చాలామందికి తెలుసు. ఎండ్ ఆఫ్ ది డే ఆ పెయిన్ అంతా కూడా మరి పోయింది. ఈరోజు ఆయన ఈ యొక్క స్కూల్ చైర్పర్సన్గా కూర్చున్నప్పుడు జరిగిన గతమంతా కూడా మరి వాష్అవుట్ అయిపోయింది. బట్ స్టిల్ ఆయనకి ఏంటంటే డిజైర్ ఏంటంటే, తనకున్న యాపిటైట్ ఏంటంటే చూస్తే డే స్కాలర్స్కి 11,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి, అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అని చెప్పి తన ఫీజ్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకున్నారు. మరి ఈరోజు ఇక్కడ ఒక క్యాంపస్ చూస్తే ఏదో యూఎస్లో ఉన్నట్టుంది, అంత బాగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బిల్డింగ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో మనము ఈ అప్లాండ్ ఏరియాలో ఇలాంటి స్కూల్ ఉండడం కూడా మనందరికీ కూడా ఒక బ్లెస్సింగ్ ఇది. సో నేను స్ట్రాంగ్లీ ఎంకరేజ్ చేస్తున్నాను పేరెంట్స్ని. అలాగే ఎవరైతే న్యూ అడ్మిషన్స్ ఉన్నారో తప్పకుండా ఈ యొక్క కేఆర్ఆర్ బ్రైట్ స్కూల్స్లో మీ పిల్లల్ని చదివించండి. ఎందుకంటే ఇలా చెప్పాను నేను, తను కమర్షియల్గా లాస్ అయినా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో తాను ఇన్ని ఇయర్స్ ఫైట్ చేశాడు. అదే ప్యాషన్ తోటి అదే డిజైర్తో ఉన్నాడు. మీరు చూడొచ్చు కూడా ఫిజికల్గా ఆయన చాలా నలిగిపోయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన యాపిటైట్ అంతా కూడా ఒకటే, స్కూల్ని ఎట్లాగైనా కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయాలనేది. పిల్లలు పేరెంట్స్ కూడా గుర్తుంచుకోవాలి, ఇలాగా కన్సిస్టెంట్గా రెసిలియంట్గా ఉండి ఒక గోల్ తోటి పనిచేసే మేనేజ్మెంట్ కింద మన పిల్లలుగా చదివితే డెఫినెట్లీ 100% సక్సెస్ రిజల్ట్స్ వస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో నేను ఈ స్కూల్కి అడ్వకేట్ చేయడానికి కారణం, మరి నేను కూడా యూఎస్లో ఉండి ఇక్కడ పాలిటిక్స్లోకి వచ్చాను. మరి సుధాకర్ కూడా యూఎస్లో ఉండి ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వచ్చారు. సో నేను అండర్స్టాండ్ చేసుకోగలుగుతాను, అంత ఈజీ జాబ్ కాదు.
ఎందుకంటే ఒక పక్కన ఫ్యామిలీ ఉంటుంది, ఒక పక్కన మరి అన్నం పెట్టే ప్రొఫెషన్ ఉంటుంది, ఇంకో పక్కన మనము తీసుకున్న ప్యాషన్ ఉంటుంది. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఈజీ కాదు. సో ఆ బ్యాలెన్స్ చేస్తున్న వ్యక్తి దగ్గర మన పిల్లలు చదివితే డెఫినెట్గా వాళ్ళు గ్లోబల్లీ ఒక మంచి పొజిషన్లో ఉంటారనేది ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. సో పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ గివ్స్ యూ ది యాక్సెస్ ఆర్ గివ్స్ యూ ద పవర్ టు యాక్సెస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఒక విద్య అనేది మన దగ్గర ఉంటే ఆస్తి ఉండొచ్చు పోవచ్చు, కానీ విద్య ఉంటే అది తరగదు, మన దగ్గరే ఉంటుంది. సో అది మన యాసెట్ అవుతుంది. సో పిల్లల్ని మంచిగా చదివించండి. ఇలాంటి స్కూల్స్లో చదివించడం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే ఒక మంచి ఎన్వైర్న్మెంట్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అని చెప్పి మీ అందరూ కూడా చెప్తున్నాను. నా సపోర్ట్ 100% ఈ స్కూల్ కానివ్వండి, కేఆర్ఆర్ బ్రైట్ స్కూల్ కానివ్వండి, లేకపోతే మన చైర్పర్సన్ డాక్టర్ సుధాకర్ గారికి 200% ఉంటుంది. ఈ స్కూల్కి ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఏ విషయంలో కూడా నేను అవైలబుల్ ఉంటాను. సో ఒక మంచి టీమ్గా ఇక్కడ మీకు ఉండి మీకోసం సర్వీస్ చేయడానికి ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.